హాయ్ అండి అందరికీ. చంద్రగ్రహణం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాము. చిన్న వీడియో కూడా మనం అప్లోడ్ చేసాము ఈ ఛానల్లో. ఇంకోటి ఏంటంటే కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. మన ఇంటి వరకు చూసుకున్నాము. ఇప్పుడు మన పరిసరాల్లో ఉండే మన మూగజీవులు మనం పెంచుకునే గేదెలు కానీ ఆవులు కానీ ఇలా మన ఇంటి పెరట్లో మొక్కలు వాటి గురించి ఏం చేయాలి అనేది జస్ట్ ఇలా వాకింగ్కి వచ్చాము. చల్లని ప్రకృతి పచ్చదనం చాలా బాగుంది. ఇవి దర్భవి దుంబలు. ఇవి ఏంటంటే అలా గడ్డి రాదు దర్భకి. యాక్చువల్గా అవి పక్కన చిన్న చిన్న పిచ్చి మొక్కలు మొలిచినవి. ఇదిగో వరి చేను కూడా పొట్ట మీద ఉంది. అంటే ఈ స్టేజ్లో వచ్చేదాన్ని అలా అంటామన్నమాట. అంటే వడ్లు రెడీ అవుతున్నాయి. మీకు ఇంకొకసారి ఈ వరి చేను అంతా ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను. దర్భ పచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఎండిపోయినప్పుడు ఈ స్టేజ్లో ఉంటుంది. అదే మన పెరట్లో ఉండే మనం పెంచుకునే ఆవులకి గేదెలకి ఏం చేయాలంటే మనం మనుషులం కాబట్టి మనం ఏదైనా బాధ వస్తే చెప్పుకుంటాము, కానీ అవి చెప్పుకోలేవు మూగజీవులు. అందుకనే వాటికి పైన కొమ్ములకి పైన కూడా సున్నం అనేది రాస్తారు. సున్నం అంటే నార్మల్ పెయింట్లో వేసే సున్నం కదా, అది శుద్ధ మొక్కలాగా ఉంటుంది. దాన్ని వాటర్లో మిక్స్ చేసుకుని ఆవులకి గేదెలకి ఇంకా పశుపక్షాదులు ఏదైనా ఉంటే వాటికి, ఎందుకంటే గ్రహణం అనేది మంచిది కాదు, దాని నుంచి వచ్చే నెగిటివిటీ అనేది మనం స్వీకరించకూడదు. మనం ఎలాగో పశువులు కూడా అంతే కాబట్టి మళ్ళీ వాటి నుంచి వచ్చే పాలు అవి వాళ్ళ పిల్లలు తాగుతాయి, మళ్ళీ మనం తాగుతాము. అందుకనేసి అవి వాటికి కూడా రక్షణగా ఇలా చేస్తాము. అలాగే ఇలా పలచగా కలిపిన శుద్ధేమో మొక్కలకి అది స్ప్రెడ్ చేయడానికి. ఎందుకంటే మన ఇంట్లో పెరట్లో మొక్కలు ఎలా ఉన్నా కొంతమంది పంటలు పండిస్తారు కదా, ఎక్కువ పళ్ళు ఇవన్నీ, వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ